ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి మీరు చేసుకొని తినండి. ఈ చేసే విధానం అయితే నేను చెప్తాను, చేసేసుకోండి. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మనం దీని తయారీ విధానం అయితే చెప్పేస్తాను. పదండి వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్ అందరికి ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే చేయబోతున్నా. ఈరోజు వచ్చేసి ఇంకా ఐటమ్స్ అయితే చెప్తాను, వినేసేయండి. ఇంకా 2 మామిడికాయలండి, పచ్చి మామిడికాయలు 2 పెద్దవి కట్ చేసి అయితే పెట్టాను, కడిగి కట్ చేసి పెట్టాను. ఇది ఇంకా తురుముకోవాలి మనము. 2 మామిడికాయలండి, ఇవి పచ్చి మామిడికాయలు. ఇది వచ్చేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్లు అయితే ఆవాలండి, 2 స్పూన్ల ఆవాలు, ఒక 1/2 స్పూను మెంతులు, ఒక 1/2 స్పూను జీలకర్ర, 3 కలిపి అయితే ఇలా కలిపేసాను. ఇవి వేయించుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఉప్పు తగినంత, తెల్లవాయలండి, ఒక 2 గడ్డలు అయితే ఒలిచి పెట్టుకోవాలి. తెల్లవాయలు, ఒక 2 స్పూన్ల కారము, ఆయిల్ అండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది పచ్చడిలోకి, వారం రోజులు అయితే నిలువ ఉంటుంది. కరేపాకు అండి, కరేపాకు, మరి వచ్చేసి జీలకర్ర, ఆవాలు, వట్టి మిరపకాయలు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఈ మామిడికాయ తీసుకొని ఇంకా మనం తురుముకుందాం ఫ్రెండ్స్. తురుముకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా తీసుకొని అయితే తురుముకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే తురుముకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తురిమేసుకోవాలి. ఇదైతే పక్కకు అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇలా రెడీ అయిపోయిందండి 2 మామిడికాయలది. ఇది వారం రోజులైతే నిలువ ఉంటుంది పచ్చడి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఫ్రై చేసుకొని అయితే తవా మీద ఫ్రై చేసుకొని ఇంకా పౌడర్ అయితే కొట్టేసుకుందాము. ఇప్పుడు తవా అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇంకా వేపుకుందాము. ఇవన్నీ కొంచెం వేపుకోవాలండి. ఇది వేపుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేయాలి. చూడండి, వేగిపోయాయి. ఇంకా తీసేద్దాం దీనిని. ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా మిక్సీ పట్టేసాము. ఇంకా ఈ తెల్లవాయలు అయితే నల్లగొట్టుకుందాము. ఇలా నలుగొట్టుకోవాలి. చూడండి, ముక్కలు ముక్కలు కొంచెం లైట్ గా అయితే నలుగొట్టుకోవాలి. ఇప్పుడైతే మనం తర్వాత అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించుకుందాం ఫ్రెండ్స్. కడాయి అయితే పెట్టేసాము. ఇంకా ఆయిల్ అయితే 1 కప్పు అయితే వేసుకోవాలి. చూడండి, ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కాగాక అయితే జీలకర్ర, ఆవాలు వేద్దాం ఫస్ట్. ఇంకా జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకుందాం. ఇది కూడా వేసేసుకుందాం. వట్టి మిరపకాయలు,
ఇవి నలగొట్టిన తెల్లవాయిలు అయితే వేసుకున్నాము. 2 గడ్డలు అయితే మనం చేసుకోవాలండి. ఇలా కొంచెం కలపాలి. కొంచెం అయ్యాక ఈ తురుము అయితే వేసుకోవాలి. ఇంకా మామిడికాయ తురుము చాలా టేస్టీగా ఉంటుందండి. వారం రోజులు నిల్వ ఉంటుంది. ఇది చేసుకొని చూడండి ఒకసారి. అయితే మనం ఎన్ని రోజులు బాగా పెట్టుకుంటామో అన్ని రోజులు అయితే ఉంటుందండి. కొంచెం కలుపుదాం. ఇంకా ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు అయితే ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంత అయితే సరిపోతుంది. ఒకసారి అయితే కలుపుదాం ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చేసుకొని అయితే చూడండి ఒకసారి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే వేసుకున్నాం. ఒకసారి కలిపేద్దామండి. ఇప్పుడు మనం కొట్టి పెట్టాం కదండి పౌడరు, జీలకర్ర, మెంతులు, మరొచ్చేసి ఆవాలు 3 పౌడర్ అయితే వేసేసుకుందాం. ఒకసారి కలుపుదాం. ఇంకా సిమ్ములో అయితే పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. లేకుంటే అంత గిన్నెకి దీనికి అంటుకొని పోతుందండి అంతా. ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేసేసుకుందాం. ఇంకా కారం వేసాం కదండి, ఒకసారి అయితే కలిపేద్దాం. ఇలా ఇంత కారం అయితే సరిపోతుందండి. మనం కారం ఎక్కువ తినేటోళ్ళం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేమైతే ఇంతే తింటామండి, అందుకోసం అయితే ఇలా చేస్తున్నా నేను. మామిడికాయ పచ్చడి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వారం రోజులు అయితే నిలువ ఉంటుందండి ఇది. కొంచెంసేపు అయితే మూసి పెడదామండి. కొంచెం ఇప్పుడైతే మూత అయితే వేద్దాం. కొంచెంసేపు అవ్వనిద్దామండి. కొంచెం అవుతే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం డైరెక్ట్ అన్నంలోకి తీసుకొని కలుపుకొని తినచ్చు. వారం రోజులు అయితే ఉంటుందండి ఇది. మనం ఎన్ని రోజులు పెట్టుకుంటామో అన్ని రోజులు అయితే ఉంటుంది. ఏమంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా తీద్దామండి. ఒక్కసారి అయితే ఈ మూత అయితే తీసేద్దాం. ఇంకా ఒకసారి కలిపేద్దాం. అయిపోయిందండి. ఇంకా దింపడమే. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. చూడండి, టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి అయితే తయారైపోయిందండి. ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మనం. ఇది చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇంకా ఈ పచ్చడి అయితే వైట్ రైస్ లోకి సూపర్ కాంబినేషన్ అండి.
చేసుకొని తినండి మీరు కూడా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? బాయ్.